Next, Aigiri Nandini song. Lasya also ready. Our team requesting team members please come on to the dais. Sahasra, Akshaya, Lasya, Ovia, Jayanti ma'am and Samanvita. Please team members requesting you all on the stage. Parents, very powerful song Aigiri Nandini. ఒకసారి మీరు గట్టిగా క్లాప్స్ కొడుతూ వీరందరికీ వెల్కమ్ చెప్పండి. Aigiri Nandini song please. నందిత మేధిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కీల్విషమోషిణి ఘోషరతే ధనుజ నిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతభ గంజిని కైటభ భంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ऐशतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते Claps. Very nice performance. Thank you team members. మన చీఫ్ గెస్ట్ పిఎన్ మూర్తి గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి పిఎన్ మూర్తి గారు ప్లీజ్ ఒక్కసారి మీ స్టేజ్ దగ్గరికి రావాలి. Requesting PN Murthy garu, please come on to the dais.
చినుకు కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిఎన్ మూర్తి గారు. ఇది సాంప్రదాయ సంగీతం, నృత్యం మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడంలో పాల్గొంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తరచుగా కూచిపూడి నృత్యం వంటి సాంప్రదాయ భారతీయ కళలను ప్రోత్సహిస్తున్నారు. కొలకలూరు ఫౌండేషన్ వంటి ఇతర ఫౌండేషన్లతో కలిసి సామాజిక మరియు కళలను చేసిన కృషికి వ్యక్తులకు ఎన్టీఆర్ సేవా పురస్కారాలు వంటి అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఫైన్ ఆర్ట్ టీచర్స్ సమ్మిట్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా ఆనందకరం. పిఎన్ మూర్తి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఆడియన్స్ ప్లీజ్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్. చీఫ్ గెస్ట్కి ఒక్కసారి గట్టిగా, పిల్లలు అండ్ పెద్దలు ప్లీజ్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. రిక్వెస్టింగ్ వేణుగోపాల్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. పిఎన్ మూర్తి గారిని ఒక్కసారి కొంచెం సభను ఉద్దేశించి ఒక్కసారి 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. సభకు నమస్కారం. నా తోటి సహచర అతిథులు వాణి గారు, గురువు వాణి గారు, వారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరొక అతిథి ఎవరున్నా, ఇక్కడ బాచ్పల్లి ఈ ఓపెన్ గ్రౌండ్లో చాలా చక్కగా ప్రదర్శనలను ప్రారంభించారు. జయంత్ గారు చక్కటి శిక్షణ ఇస్తూ చిన్న చిన్న పిల్లలను కూడా, ఒక అమ్మాయి చాలా చిన్న అమ్మాయి పడిపోయినా కూడా మళ్ళీ వెంటనే లేచి చాలా చక్కగా డ్యాన్స్ చేసింది. అమ్మాయికి ఒక్కసారి మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజుని మన సంప్రదాయ కళలు బతుకుతున్నాయి అని అంటే దీనికి కారణం ప్రభుత్వాలు కాదు, హీరోయిన్లు ఉన్నారు. ఎవరనంటే తల్లిదండ్రులు. ముందు వాళ్ళకి మాతృదేవోభవ, వారికి తల్లులందరికీ కూడా నా నమస్సులు ఆశీర్వచనాలు ఇస్తున్నాను. మాతృదేవోభవ. ఒకసారి మాతృదేవకి మనం అందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. ఆ తర్వాత 5 ఏళ్ల వయసు లేకపోతే 4 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత చాక్లెట్లు కొనడానికి అయ్య చేయబట్టుకుని సమాజాన్ని పరిచయం చేస్తాడు అయ్య. అందుకని పితృదేవోభవ, ఆయనకు కూడా చప్పట్లు కొట్టండి. ఆ తర్వాత పిల్లలు పెరిగిన తర్వాత దాదాపు 6-7 గంటలు గురువు దగ్గరుండి ఈ సమాజాన్ని అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళడానికి గురువులు వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉంటారు. ఆచార్య దేవోభవ. ఆ తర్వాత 4వ వాడు ఉన్నాడు, అతిథి దేవోభవ. మేము వచ్చినప్పుడు మేము సెల్ ఫోన్ తోటి వస్తాం, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని సెల్ ఫోన్ ఆన్ చేసుకుని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అతిథులు ఎవరు ఇంటికి రావటం లేదు. అతిథులు ఎవరంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాగా సోషల్ మీడియా అతిథులు అయిపోయారు. మిత్రుదేవోభవలు మాత్రం ఉన్నారు. అంటే పిల్లలకి మిత్రులుండి ఏ స్కూల్లో చేర్పించాలి, ఎక్కడ బాగుంటుంది అని. నేను దయచేసి ఒక్క విషయం చెప్పేసి ముగించేస్తాను, ఎందుకంటే కాలాతీతం అవుతున్నది. మీ పిల్లల్ని హింసించే స్కూళ్ళల్లో చేర్పించకండి. అంటే రాత్రి నైటు ఆన్లైన్లో పెట్టేసి వాళ్ళకి చదువు తప్ప ఇంకోటేది లేదని చెప్పేసి ఒక విద్యా విధానం అనేది ఉంది. దానికి దూరంగా మీ పిల్లల్ని పెంచండి. ఈ నాట్యం అనేది అన్నిటికీ సంబంధించిన మంచి విద్య. ఇది శరీరాన్ని చక్కగా తీర్చిదిద్దుతుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. అమ్మాయిలు ఈ నాట్యంలో ఉండడం వల్ల ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. కాబట్టి నాట్యాన్ని మీరు కొనసాగించండి అని నేను చెప్తూ ఉన్నాను. ఇంకొక మాట చెప్తాను, కొంచెం మగవాళ్ళకి ఇబ్బంది వస్తుంది. కట్నాలు ఇచ్చి మాత్రం అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయకండి. అమ్మాయిలు కట్నం ఇచ్చేవాడిని చేసుకోకండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే నువ్వు ఇప్పటిదాకా నాట్యం చేసిన చాలు, వంటింట్లో ఉండు అని చెప్పేవాళ్ళని కూడా చేసుకోవద్దు. ఇక్కడ ఈ తల్లుల్ని, ఈ పిల్లల్ని ప్రోత్సహిస్తున్న మగవాళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఈ రోజున జయంతి గారి వెనకాల వాళ్ళ హస్బెండ్ నిలబడి చేస్తున్నారు. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎక్కువసేపు మాట్లాడడం కాదు కానీ నేను చాలా దూరం వెళ్ళాలి. రేపు మేము కేరళ వెళ్ళాలి. అక్కడ గురువాయూర్ టెంపుల్లో మా ప్రోగ్రాం ఉన్నది. చినుకు ద్వారా ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసాం. ఆ సర్టిఫికెట్లు వాళ్ళు తర్వాత ఇస్తారు. మళ్ళీ అంతరాయం ఉంది. అందులో 90+ ఉన్న వాళ్ళకి గోల్డ్ మెడల్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. జయంతి గారి శిక్షణలో గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకున్నారు. వాళ్ళకు కూడా ఒకసారి తర్వాత మీకు అనౌన్స్ చేస్తారు. మళ్ళీ మీ పిల్లలందరినీ 17 మందే చేరారు. అందరి చేత ఎగ్జామినేషన్ కట్టించండి. చేస్తే ఒక డిసిప్లైను. ఆ అమ్మాయికి 14 ఏళ్ళు వచ్చేసరికి సర్టిఫికేట్ కోర్సుకి అర్హురాలుగా చాలా చక్కగా మన పొట్టి శ్రీరాముల్లో తన సర్టిఫికేట్ కోర్సుని చేయొచ్చు. కాబట్టి జయంతి గారి యొక్క శిక్షణలో క్రమశిక్షణ, మంచి శిక్షణ ఇస్తున్న జయంతి గారిని, వారికి వెనకాల నిలబడి అండదండలు ఇస్తున్న చాలా తక్కువ మంది మగవాళ్ళు ఏమి డ్యాన్స్ చేస్తావులే అని ఆపేస్తున్నారు. కానీ అలా కాకుండా ఆయన చక్కగా జయంతిని ముందుకు తీసుకెళ్తూ ఈ బాచ్పల్లిలో మీ అందరికీ కూడా ఓ చక్క టీచర్ని ఆయన అందించినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ విషయాలు చెప్పడానికే నేను వచ్చాను. చెనుకులో ఇప్పుడు నేను కొంతమందిని చూశాను, వాళ్ళ పేర్లు నాకు తెలీదు. మేము బ్రాండ్ అంబాసిడర్స్ చేస్తూ ఉంటాం. ఇద్దరు నాకు కనపడ్డారు. నేను తర్వాత టీచర్ గారికి చెప్తాను. మీరు బ్రాండ్ అంబాసిడర్ చేస్తే ఏం ఉపయోగం అని అంటే, వాళ్ళ పరీక్షల ఫీజులు మేమే కడతాం, వేదికలు ఫ్రీగా ఇస్తాం, ఎక్కడికైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వస్తే వాళ్ళనే ముందుగా పంపిస్తాం. ఇది జయంతి గారి దాంట్లో కూడా నేను గమనించాను. తర్వాత వాళ్ళని తెలుసుకుని ఇంకో సందర్భంలో నేను మీ దగ్గరికి వచ్చి అనౌన్స్ చేస్తాను. ఈ అవకాశం కల్పించినందుకు, నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు తల్లిదండ్రులకి, పిల్లలకి, అదేవిధంగా జయంతి గారికి నేను మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో